ఎట్లా ఆకాశాలకి వెళ్ళి పడ్డట్టున్నది కింద. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నరేష్, మహేష్ అండ్ నేనైతే ఒక చిన్న టూర్ వెళ్తున్నాం. ఆ టూర్ ఎక్కడికంటే సుభాష్ గార్డెన్ నిజామాబాద్ దగ్గర ఉంటది. సో అది రిసార్ట్, అందులో వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి, ఇంకా ఫోటోషూట్ కోసం ఉంటుందట. సో మేమైతే మా ఇంటి దగ్గరికి వెళ్ళి అయితే వెళ్తున్నాం. మా జర్నీ వచ్చేసరికి 80 కిలోమీటర్లు. మేము మార్గ మధ్యంలో అయితే గండి హనుమాన్ ఏరియా అంటారు. సో రాములవారి విగ్రహం దగ్గర అయితే ఇక్కడ ఉన్నాం. మరి జర్నీ మొత్తం ఎలా ఉంటుందో చూడండి. అయితే మన కన్నయ్య స్కూల్కి వేయండు, ఓన్లీ మేము ముగ్గురం వచ్చినాం. ఇక మేము అందరం అయితే మనిషికి ఒక లగేజ్ బ్యాగ్ అయితే పెట్టుకున్నాం. అట్లాగే ఒక వాటర్ క్యాన్ తీసుకున్నాం, ఎందుకంటే ఎండాకాలం కదా. సో నీళ్ళకి బాగా ఖర్చు అవుతుందని ఇంటి దగ్గరికి వెళ్ళి 20 లీటర్స్ వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్తున్నాం. ఎండాకాలం అన్నం లేకుండా బతకచ్చు, కానీ నీళ్ళు లేకపోతే బతకలేం. సో మేము ఈ 20 లీటర్ వాటర్ క్యాన్ తెచ్చుకోవడం వల్ల మాకు చాలా మనీ అయితే సేఫ్ అయింది. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మనము ఆర్మూర్ దగ్గర నుండి కామారెడ్డి వెళ్లే హైవే అయితే ఎక్కినాం. సో ఇక్కడ నుండి మనకు గూగుల్ మ్యాప్ అయితే చూపించింది. ఇక్కడికి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 15 to 20 కిలోమీటర్స్ అయితే ఉన్నట్టుంది. చూద్దాం మరి ఇంకెంత టైం పడుతుందో. ఇవాళ అయితే డబల్ రోడ్ ఎక్కినాం, హైవే రోడ్ ఎక్కినాం, సింగిల్ రోడ్ ఎక్కినాం, ఇక మట్టి రోడ్ లో పోతున్నాం, షీస్ రోడ్ కూడా ఎక్కినాం. అట్లుంది ఇలా జర్నీ గమ్మత్తుగా. ఫైనల్లీ మేమైతే సుభాష్ గార్డెన్ కి అయితే రీచ్ అయినాం. ట్యాగ్ వేసుకుంటేనా? వాటర్ లూసిపోదా? ఫ్రెండ్స్, ఇక ట్యాగ్ అయితే వేసిర్రు. 499 రూపీస్ ఈచ్ వన్. అండ్ ఫుడ్ కూడా ఫ్రీ అట, నాన్ వెజ్ అయితే కాదు. అండ్ మాకు లోపల నైలాన్ క్లాత్ డ్రెస్ కావాలనుకుంటే 100 రూపీస్ పే చేస్తే ఇస్తారట. సో ట్యాగ్ వేసుకుని అయితే లోపలికి అయితే వెళ్తున్నాం. ఎంట్రన్స్ అయితే సూపర్ ఉంది, చూడండి ఒకసారి. ఇప్పుడే లోపలికైతే ఎంట్రీ అయినాం. సో లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మనకు రైట్ సైడ్ లో పిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్ లాగా అయితే ఉంది. సో మా కార్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం. ప్రభు ఎట్లుంది? అడుగు బండి జోరు ఆడుతున్నావు. అగో కింద పడదా? నరేష్ కు బాగా అనుభవం ఉంది ఇలా బండి నడుపుడు. అయితే ఉయ్యాలలు చాలా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ గ్రూప్ ఉన్నాయి, అక్కడ సింగిల్ ఉన్నాయి, ఇక్కడ ఆడుకుంటారు. అండ్ ఇక్కడ కూడా ఇంకా ఆడుకునేవి చాలా ఉన్నాయి. అబ్బో, ఇది ఇట్లా గుంజినాం అనుకో ఇంటికి వచ్చేసరికి కళ్ళాలని అవుతాయి. ఫ్రెండ్స్ చూడండి, మస్తు అయితే ఆడుకోవచ్చు పిల్లలు ఇక్కడ. సో చెట్టు నీడ కూడా మంచిగా ఉంది. మన నరేష్, మహేష్ చూడండి ఏం ఊగుతుండో. పొడుగు వేసినావు ఇట్లా. హాయ్ ఫ్రెండ్స్, గుండ్రా తిరుగుతున్నా కానీ మంచిగా ఇవ్వాలా మంచిగా. ఫుడ్ కోర్ట్ అయితే ఉంది. సో లంచ్ వచ్చరికి 12:30 to 2 PM రెడీ చేస్తారు ఫుడ్. నరేష్ మంచిగా ఫిట్ తీసుకో. ఏరుకోమ్మా కలర్ ఏరుకుంటా. కలర్లు ఉన్నాయి అలా, బ్లాక్ ఒకటే ఉంటుంది. ఇక్కడైతే డ్రెస్ కు మనకు 100 రూపీస్ ఉంది. అండ్ 100 రూపీస్ అడ్వాన్స్ కూడా ఇవ్వాలి. ఇక మన సబ్స్క్రైబర్స్ అయితే మనల్ని కలిశారు, వాళ్ళతో అయితే ఫోటో అయితే దిగినాం. సో లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. చూడండి లోపల ఏ విధంగా అయితే ఉందో.
సో మొత్తం వాటర్ ఎక్కడెక్కడ పడుతున్నాయి. సో ఈ వాటర్ దగ్గర అక్కడ డీజే అయితే పెట్టినారు. సో ఆ డీజే వల్ల మేము డైరెక్ట్ వాయిస్ అయితే రికార్డ్ చేయలేకపోతున్నాం. చూడండి నేను నిలిచిన దగ్గర వాటర్ ఎన్ని ఉన్నాయో మోకాళ్ళ వరకే ఉన్నాయి. అంటే పిల్లలు మంచిగా ఆడుకోవచ్చు. ఇప్పుడైతే మీదికైతే ఎక్కిస్తున్నాను. మీద మాత్రం జోరుంది. ఇక నా ఎన్నుకున్నదాన్ని ఏమంటారో తెలియదు కానీ మీదికెళ్ళి అయితే జారితే మస్తు అనిపించింది. రెయిన్ డ్యాన్స్ చేసే లొకేషన్ ఇక్కడైతే మంచిగా డీజే అయితే సెట్ చేశారు. రెయిన్ డ్యాన్స్ పక్కనే స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. ఇది కొంచెం అంత లోతు ఉంటుంది. సో ఇందులో కూడా మేము ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇక మేమైతే మస్తు మస్తు జంపింగ్స్ అయితే చేసినాం. ఇక మేమైతే నలుగురం స్విమ్మింగ్ పోటీ పెట్టుకున్నాం. పాపం వాళ్ళు స్విమ్ చేసుకుంటా వస్తే నేను టకా టకా నడుచుకుంటా వచ్చిన. తర్వాత వాళ్ళు చూసి షాక్ అయ్యారు నేను ఎలా చేరుకున్నా అని. తర్వాత చెప్పినా నేను నడుచుకుంటా వచ్చినా అని. 12:30 to 2 వరకు అయితే లంచ్ టైం ఉంటుంది. సో మేమైతే 12:30కి లంచ్కి అయితే వెళ్తున్నాం. మేము తీసుకున్న ప్యాకేజీలో మాకైతే వెజిటేబుల్ మీల్స్ అయితే పెట్టారు. ఇక సాంబారును ఆలుగడ్డ కూర అయితే వేసిర్రు. పుల్లగా మంచిగా టేస్ట్ అయితే ఉంది. మనకు కావాలంటే చికెన్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడే తిన్నాం కాబట్టి కొంచెం అరగడానికి అయితే అక్కడ కూర్చున్నాం. ఇక నలుగురు చూడండి అచ్చం దొంగలు లెక్క ఉన్నారు నల్ల బట్టలు వేసుకొని. ఇక మీదైతే ఒక బకెట్ ఉంటుంది. అది 10 నిమిషాలకు ఒకసారి నిండి ఇలా పోస్తుంది. చిన్న పాప మన సబ్స్క్రైబరే. మనతోటి ఫస్ట్ స్టార్టింగ్ లో ఫోటో అయితే దిగారు. సో పాప కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ. ఈ కనబడుతున్న పెద్ద జారేడి అయితే మధ్యాహ్నం స్టార్ట్ చేస్తారట. ఇక అవి కూడా మెక్కుతాం. చూడండి ఎలా ఉంటుందో. ఇక తర్వాత అయితే కొంతసేపు పొట్టు రెయిన్ డ్యాన్స్ అయితే చేసినాం. ఇక ఫైనల్లీ అయితే మీ దానికైతే వచ్చినాం. ఇక మా దాంట్లో ఒక అతను అయితే ముంగటికి జారాడు. చూడండి సర్రని వెళ్ళిపోయాడు. ఎట్లనే ఆకాశాలకి వెళ్ళి పడ్డట్టున్నది కింద. టైం వచ్చేసరికి 4 అవుతుంది. మాకు ఇంకా 2-3 అవర్స్ టైం ఉన్నా కానీ మాకు 80 కిలోమీటర్స్ జర్నీ ఉంది కాబట్టి మేము మళ్ళీ 4కి రిటర్న్ అయితే అయినాం.
ఫైనల్లీ బట్టలు చదువుతున్నారు రిటర్న్. నీళ్ళు తెచ్చుకోవడం వల్ల బాగా ప్లస్ పాయింట్ అయింది. సక్సెస్ఫుల్లీ మేము ఈ డే అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. సో లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. మన నిజామాబాద్ జగిత్యాల వల్ల అయితే రావచ్చు. పిల్లలకైతే చాలా బాగుంటది, పెద్దవాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే సూపర్ ఎంజాయ్ చేసినాం. చూసారు ఫ్రెండ్స్ ఈ వీడియో. మరి లేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.